కేసీఆర్ నందినగర్ ఇంటికి సిట్ అధికారులు నోటీసులు అంటించడం దారుణమంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్. ఓ వ్యక్తి ఎక్కడున్నారో తెలియనప్పుడే పోలీసులు ఇలా చేయాలి. కేసీఆర్ ఎక్కడుంటారో మంత్రులకు తెలుసు అంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ ను పలుసార్లు మంత్రులు కలిశారంటున్నారు ఆయన. ఏమో పొన్నం ప్రభాకర్ గారికి, సీతక్క గారికి, సురేఖ గారికి ఏమో కేసీఆర్ గారు ఎక్కడున్నారో తెలుసు, ఆ పత్రికలు ఏ విధంగా ఇయ్యాలో తెలుసు, వారికి అడ్రస్ తెలుసు. వాళ్ళ అడ్రస్ పోయి వారి ఆతిథ్యం తీసుకొని మరి వారికి ఇన్విటేషన్ కార్డు ఇస్తారు. మీరు మాత్రం నందినగర్లో పోయి నోటీసు పేస్ట్ చేస్తారు. అసలు ఎప్పుడు పేస్ట్ చేయాలి, ఎప్పుడు గోడల మీద అంటించాలి? ఒక సాక్షిని కానీ ఇంకొక వ్యక్తిని కానీ పోలీసు వాళ్ళు పరిశోధనకు అవసరం అని అనుకుంటే ఆయన ఎక్కడున్నాడో ముందు తెలుసుకోవాలి. మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది. సాక్షాత్తు ప్రతిపక్ష పార్టీ నాయకులు నేను ఈ అడ్రస్లో ఉన్నానయ్యా, నేను 65 సంవత్సరాల పైబడ్డ వ్యక్తిని, నేను రాలేను, మీరు నా దగ్గరికి రాండి, వచ్చి మీకు ఏం కావాలో ఆ ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను అని అంటుంటే కూడా కక్షపూరితంగా మీరు ఆ నందినగర్ ఇంటి మీద నోటీసు అతికిస్తూ ఉన్నారు. ఏ విధంగా అతికిస్తున్నారు? మీరు ఏమైనా ప్రయత్నాలు చేసిండ్రా వారిని కనుక్కోండి. మీ మంత్రులకేమో కేసీఆర్ గారు ఎక్కడ ఉంటారో తెలుసు, వారింటికి పోతారు. మీ రేవంత్ రెడ్డి మీ పోలీసులకు మాత్రం వారు ఎక్కడ ఉంటున్నారో తెలవనట్టుగా నటిస్తున్నారు. ఇది కేవలం కక్షపూరిత ధోరణి మాత్రమే.